హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియోలో మేము పీతల కర్రీ అయితే ట్రై చేయబోతున్నాం. అది కూడా కుండలో వండబోతున్నాం. సో అందుకే ఫ్రెష్ పీతల కోసం ఇలా బీచ్కి అయితే వచ్చేసాం. క్లైమేట్ చాలా బాగుంది. ఇప్పుడే ఈ బోట్ అయితే వేటకి వెళ్ళొచ్చింది. సో పీతలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ మేము పీతలు తినడం ఫస్ట్ టైం. సో అందుకే కొంచెమే తీసుకుంటున్నాము. ఫ్రెండ్స్తో కలిసి మా ఊరు మామిడి తోటల సైడ్కి అయితే వచ్చేసాం వండుకోవడానికి. మేము అప్పుడప్పుడు ఫ్రెండ్స్ అందరం ఇలా వచ్చి కుక్ చేసుకొని కొంచెం టైం స్పెండ్ చేసేసి వెళ్తూ ఉంటాము. వర్షం వచ్చేలా ఉంది, అందుకే కుకింగ్ స్టార్ట్ చేసాం. ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని రిటర్న్ వెళ్ళిపోదామని. ఈరోజు కుండలో అయితే వండబోతున్నాం. అది కూడా మా ఫ్రెండ్ కుక్ చేస్తాడు. నాన్ వెజ్ చాలా బాగా కుక్ చేస్తాడు. మీ దగ్గర పొలాలు ఉన్నాయి కదా సార్, అవి పాటికి చదువుతూ ఉంటాయి, మన పాటికి మనం చేస్తూ ఉంటాం. ఒక శీఘ్రం పేదరికాలకు కావాల్సిన కర్రీ నూనె ఆడ నేను తడి ఉంది. ఇలా అది లైట్ ఊరక బాటిల్ పెట్టి చెప్తా. తీసే గాలి గిట్టొస్తుంది. టమాటాలు సరిపోతాయా? కాబట్టి పొలంలో కూడా అయిపోయేటట్టున్నాయి. ఏం చేయబోతున్నాం బ్రో? రొయ్యల ఫ్రై, పీతలు, విలేజ్ స్టైల్ పీతలు. ఏం బ్రో, ఏం కర్రీ ఈరోజు? పీతల కర్రీ చేయబోతున్నాము. విలేజ్ స్టైల్ పీతల కర్రీ చేయబోతున్నాము. అది కూడా కుండలో. కాలు తీసుకో, ఉప్పు, మెరగంతే, ఈ బజీ, పసుపు, చాలా చేసుకున్న టమాటా టమాటా ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకోండి. నేను కొంచెం బాగా సన్నగా తురుముకోండి. టమాటాలు ఎక్కువ వేయమంటావా? ఎట్లా చెప్పు. 1 kg కూర చేసుకుంటే 250 grams టమాటాని కట్ చేసి పెట్టుకోండి. ఆనియన్స్ వచ్చేసి ఒక 250 grams. మధ్యలో అప్పుడప్పుడు ఎనర్జీ కోసం ఇట్లా 2 లీటర్ థమ్స్అప్ బాటిల్ తెచ్చుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరూ తాగటానికి ఉపయోగపడుతుంది. తాగుతుంటే మనకి తీసుకొని తాగండి. మేడ్ మిస్టర్ హరి బంపర్ ఏముందబ్బా అసలు ఎండకి వేడిగా సారీ పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఏం కాదు, ఉంచు, ఏం కాదు. అయితే నీట్గా మగ్గాయి. మనమైతే ఫస్ట్గా కడిగి పెట్టుకున్న పీతలను అయితే ఇప్పుడు కుండలో వేసి మనం కర్రీ చేయబోతున్నాం.
కలుపు. కాలేదురా చాలే. ఈ కారం వేసుకోరా బాగా, ఈ కారం వేయి. అదే టేస్ట్ ఇంత చేసి కూడా పోతుంది. చికెన్లో కావాలి సరిపోయేదిగా. ఎట్ట మిర్చి వేసాం కదా. మా పక్కనే పెద్ద నీళ్ళగుంట కూడా ఉంది. ఈ వాటర్ని ఇక్కడ ఉన్న తోటలన్నిటికీ యూజ్ చేస్తూ ఉంటారు. వండర్ఫుల్ పీతల కర్రీ. నిమ్మకాయ ఉల్లిపాయలు పెట్టాలంటారు. ఏదైనా ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. ఏదో చెప్పరా మాట్లాడంటారా. టైంలో కనుక అన్నం ఉంటే ఫ్రెండ్స్ సరిసేవాళ్ళు ఫ్రెండ్స్ మా వాళ్ళు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. పట్టు పట్టేద్దాం. ఫ్రెండ్స్ గార్నిక్ కోసం ఇప్పుడే నిమ్మకాయ పిండుతున్నాము. బ్రో ఎలా తినాలి నాకు తెలుసు బ్రో, నాకు తెలియదు. వరకు తెగలే పెద్దది. ఏదిదాన్ని ఆలోచిస్తున్నా. అడుగు అడుగుతున్నాడు, ఎడుతున్నాడు చూడాడు. ఎట్టుంది టేస్ట్? నీ స్టైల్ చెప్పాలనుకున్నావా లేకపోతే ఇంకో స్టైల్ చదవాలనుకుంటున్నా? బాగుంది. తులసి టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. హరిప్రసాద్ చాలా బాగా చేశాడు. ఇది ఎవరు ఊహించినటువంటి టేస్ట్. ఇంట్లో గుడ్డిపోయి రెడీ చెప్తా. మసాలా అంతా కరెక్ట్గా సరిపోయిందా? ఆలోచిస్తున్నా తినేసి. మా చెఫ్ హరి టేస్ట్ ఎలా ఉంది? అది మసాలా అంతా కరెక్ట్గా సరిపోయిందా? శుభ్రం నీట్గా మసాలా ఉప్పు కారం అన్ని బ్యాలెన్స్ అయితే చాలా బాగా సరిపోయింది. ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ ఏం లేదు, అంత నీట్గా ఉంది. చెప్పండి. పవన్ టేస్ట్ ఎలా ఉంది? సూపర్గా ఉంది. కాకపోతే ఈడే డౌట్, హాస్పిటల్కి పోతాడు. లాస్ట్ టైం కూడా ఒకసారి ఎలానే కుక్ చేసుకున్నాము. తిన్న వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. అది స్పైసీ ఉంది. దీంట్లో అలా నిమ్మకాయ పిండుకొని మంచిగా ఆనియన్స్ మంచిగా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. అలా ఉందా? పవన్ పీస్ కోసం ఎదుగుతున్నాడు కానీ పీస్ రావట్లేదు చేతికి. వాడికి గేట్ తగులుతుంది. ఇక మటన్ తింటున్నాడు తులసి. లోపల తెరా ఇంక మామూలు క్యాజువల్ టాక్. వీళ్ళు ఎంతమంది పీతలు తిన్నారో బ్రో కామెంట్ చేయండి. అది ఇదే మెయిన్. దీన్ని తింటుంటే ఉందరా. మీరు ఎప్పుడైనా పీతల కర్రీ చేసుకుని ఇలా పొలాల మధ్యన ఎప్పుడైనా చేసుకుని ఉంటే కామెంట్ చేయండి. నిమ్మకాయ మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి. నిమ్మకాయ పిండి పీతలతో పాటు చికెన్ కూడా తెచ్చుకున్నాము. హాఫ్ ఫ్రై చేసి హాఫ్ అయితే గ్రిల్ చేస్తున్నాము. ఇప్పుడు బొర్ర తిరుగుతుంది నాకు. అన్నం ఉంటుంది నాకు. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.